ఈ విధంగా రావణాసురుడు యుద్ధానికి సన్నద్ధుడై లంకానగర ప్రధాన 4 ద్వారాలలో ఏ విధంగా ఏర్పాటు చేశాడు అనేటువంటి విషయాన్ని విభీషణుడి యొక్క మంత్రులైనటువంటి ఆ రాక్షసులు పక్షుల రూపంలో వెళ్ళి తెలుసుకుని వచ్చి విభీషణుడికి చెప్తే విభీషణుడు ఆ వృత్తాంతాన్నంతా రామచంద్రమూర్తికి నివేదించిన తరువాత రామచంద్రమూర్తి సుగ్రీవాదులతో సమావేశమై మన సైన్యం కూడా ఏ వైపు ఎవరు వెళ్ళాలి, తూర్పు ద్వారం వైపు ఎవరు వెళ్ళాలి, దక్షిణం ఎవరు వెళ్ళాలి, మిగిలిన 2 ద్వారాలు ఎవరు ప్రధానంగా ఉండాలని నిర్ణయం చేసి అక్కడ రావణాసురుడు ఎలాగైతే ఆజ్ఞాపించాడో ఇక్కడ రామచంద్రమూర్తి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏం చెప్పాడంటే తూర్పు ద్వారాన్ని నీలుడు ఆక్రమించాలి అని చెప్పాడు. చూడండి, అక్కడ సామ్యం అనేది ఉండాలన్నమాట. తూర్పు ద్వారాన్ని ప్రహస్తుడిని ఆక్రమించమన్నాడు, రక్షించమన్నాడు రావణాసురుడు. ప్రహస్తుడు సర్వసేనాధిపతి. ఇక్కడ వానర రాజ్యానికి మన రామచంద్రమూర్తి సైన్యానికి కూడా సర్వసేనాధిపతి నీలుడు అనమాట. కాబట్టి ప్రహస్తుడిని ఎదుర్కొనడానికి వాళ్ళ యొక్క సైన్యాధిపతిని ఎదుర్కొనేది మన సైన్యాధిపతే. కాబట్టి నీలుడు తూర్పు వైపు వెళ్ళాలి. తర్వాత దక్షిణ ద్వారం అంగదుడిని బొమ్మన్నాడు. అక్కడ మహోదర మహాపార్షులందరూ ఉన్నారు కదా, పెద్ద పెద్దోళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ ఎదుర్కొనాలంటే మన యువరాజు అయినటువంటి అంగదుడు దానికి తగినటువంటి పరివారంతో వెళ్తాడనమాట. వీళ్ళని ఆజ్ఞాపిస్తున్నాడు రామచంద్రమూర్తి. పశ్చిమ ద్వారంలో ఇంద్రజిత్తు ఉన్నాడు. ఇంద్రజిత్తు మహాబలపరాక్రమ సంపన్నుడు, మహాశక్తివంతుడు. ఆయన్ని ఎదుర్కొని యుద్ధం చేయాలంటే ఒక ఆంజనేయ స్వామికి సాధ్యం. కాబట్టి ఆంజనేయ స్వామి సపరివారుడై పశ్చిమ ద్వారంలో యుద్ధం చేయాలి. తరువాత ఉత్తర ద్వారం రావణాసురుడు ఉంటాడు కాబట్టి నేనుంటాను. రాములు వారు చెప్తున్నాడు, నేను లక్ష్మణుడు ఉత్తర ద్వారంలో ఉంటాం, మాకు సహాయంగా సైన్యాన్ని తీసుకుంటాం. తరువాత ఇది ఏర్పాటు చేశాడు. కొన్ని నియమాలు చెప్తున్నాడు. అంటే యుద్ధం జరిగేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి. రామచంద్రమూర్తి ఆజ్ఞ ఏంటంటే ఈ వానరులందరూ కామరూపధరులు. ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని ధారించగలరు వీళ్ళు. ఎటువంటి పరిస్థితుల్లో మీరు వానర రూపంలోనే ఉండాలి. భల్లూకాలుగానే ఉండాలి. గోళాంగోళములుగానే ఉండాలి. కానీ మేము కామరూపధరులం అని చెప్పి మీరు రాక్షసులుగానో లేకపోతే మనుషులుగానో మారేదానికి లేదని చెప్పాడు. ఎందువల్లంటే యుద్ధంలో జరిగేటప్పుడు మీరు ఈ విధంగానే ఉంటే మేము గుర్తుపట్టగలం. మీరు క్షణానికి ఒక రూపం మారిపోతుంటే మీరు అసలు వానరులా లేకపోతే రాక్షసులా, ఇది రాక్షసమాయా లేకపోతే ఏందని మాకు అర్థం కాదు. అందువల్ల ఏంటంటే వానరులు, మన వానర సైన్యం అంటే వానర సైన్యమే. వాళ్ళు ఒకవేళ వానరులుగా మారితే వాళ్ళని ఎట్టోటి మనం కనుక్కొని చంపేస్తాం. మీరు మాత్రం వానరులుగానే ఉండాలి కానీ మీరు మారడానికి లేదని చెప్పాడు. తర్వాత మనుష్య రూపాలతో ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఈ యుద్ధంలో అంటే చూడండి, నరవానరుల చేత కదా మరణం రావణాసురుడికి. నరులుగా ఉండేటువంటి వాళ్ళు మేమిద్దరం అంటే రామలక్ష్మణులు, విభీషణుడి మంత్రులు 4 అంటే వాళ్ళు 5, మేమిద్దరం 7 మంది మాత్రమే మనుష్య రూపంలో ఉంటాం. కొరవాళ్ళందరూ వానరులుగానే ఉండాలి. వానరులుగానే ఉంటేనే మాకు యుద్ధం చేసేటప్పుడు అర్థం అవుతుందని ఆజ్ఞాపించాడు అనమాట. ఆజ్ఞాపించేసి అందరినీ సిద్ధంగా కమ్మన్నాడు. ఇంకా రేపటి నుంచి యుద్ధం. ఈరోజు సాయంత్రం సిద్ధం చేసుకుంటున్నారన్నీ. వీళ్ళు ఇవన్నీ ఏర్పాటయ్యేటటికి అంటే యుద్ధం అంటే యుద్ధానికి వాళ్ళే రావడంలే, వాళ్ళ స్థానాల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారన్నమాట. మనం పోవాలి యుద్ధానికి, మనం పోయి లంకను ముట్టడించాలి కదా. భారత యుద్ధానికి రామాయణంలో రామరావణ యుద్ధానికి చాలా తేడా ఉంటుందన్నమాట. రామరావణ యుద్ధంతో పోలిస్తే భారత యుద్ధం చాలా చిన్నది అనిపిస్తుంది మనకు. ఎందువల్లంటే
ఇక్కడ 18 అక్షౌహిణుల సైన్యం, ఇక్కడ లెక్కే లేదు. అంటే ఆ అర్బుదాలు, పద్మాలు, శంఖాలు, అంటే కోట్లు కోట్లు దాటిపోయినటువంటి సంఖ్యలు ఎంత ఆఖరి ఉన్నాయో అవి కూడా దాటిపోయి ఉన్నాయి అన్నమాట సంఖ్య. ఇంకొకటి, భారత యుద్ధం ఒక కురుక్షేత్రంలో వాళ్ళ స్థలాన్ని నిర్ణయించుకొని అక్కడ యుద్ధం చేశారు. ఇక్కడ అట్లా కాదు, ఒక వానర సమూహం అంతా కూడా లంకా నగరాన్ని అంతా ముట్టడించేస్తున్నారు అన్నమాట. ముట్టడించేసి యుద్ధం చేయడం అంటే చాలా కష్టమైనటువంటిది. కాబట్టి ఈ వానర రాక్షస యుద్ధం, నర రాక్షస యుద్ధం చూసేదానికి చాలా లోక భీకరంగా ఉంటుందని చెప్పి ఆకాశంలో దేవతలందరూ కూడా తమ తమ అంశాలతో ఉండేటువంటి వాళ్ళు ఎలా యుద్ధం చేస్తారో చూస్తామని చెప్పి ఆకాశంలో వీక్షిస్తూ ఉన్నారు. ఋష్యాదులందరూ కూడా చూస్తున్నారు. ఎలాగా ఎక్కడన్నా మనకు బ్రహ్మాండమైనటువంటి క్రికెట్ జరుగుతుంటే టికెట్ కొనుక్కోపోయి అందరూ లక్షల మంది చూస్తుంటారే, అట్లా ఈ ఆట, ఇది ఒక జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఆడేటువంటి ఆట. దీన్ని చూడాలి ఎలా ఉంటుందని చెప్పి అందరూ కూడా వీక్షిస్తున్నారు. అదృశ్య రూపాల్లో ఉండేవాళ్ళు, సాక్షాత్కరించిన వాళ్ళు రకరకాలుగా చూస్తూ ఉన్నారు. రామచంద్రమూర్తి, నాయన ఇంకా దూత విషయాలేం లేవు, ఇంకా యుద్ధమేను, ఇంకా దండోపాయమే శరణ్యం అని చెప్పి రేపు ఉదయాన మనం ప్రారంభిస్తాం, లంకను ముట్టడించడానికి ప్రయాణిద్దాం. అంటే లంక అంటే వీళ్ళకి దూరంగానే ఉందన్నమాట, చాలా దూరంలో ఉంది లంక. వీళ్ళు సముద్ర తీర ప్రాంతంలో ఉండేటువంటి అరణ్యాల్లో ఉన్నారు. ఇక్కడి నుంచి దాదాపు 1 యోజనం వరకు ప్రయత్నం చేయాలన్నమాట, దూరం పోవాలి. కాబట్టి వీళ్ళు ఈ పర్వత గుహల్లో ఉండేటి, పర్వతాల్లో అరణ్యాల్లో అంతా కూడా విహరించేటువంటి కోట్లు కోట్లు వానరులందరినీ కూడా రావణాసురుడు త్రికోట పర్వతం మీద నుంచి చూసి ఉన్నాడు అనమాట. యుద్ధం సిద్ధమైంది కాబట్టి ఇంక వీళ్ళు సిద్ధమైపోవాలి. రాముడు ఏం చెప్పాడంటే, ఈరోజు ఒక్కసారి ఈ సువేలాచల పర్వతం మీదకు అధిరోహించి రాత్రికి సువేలాచల పర్వతం మీద నిద్రిస్తాం. అక్కడి నుంచి లంకా నగరాన్ని చూసేదానికి బాగుంటుంది. మనం చాలా క్రిందున్నాం కాబట్టి లంక సరిగ్గా కనపడడంలా మనకు అని చెప్పి 1 యోజనం ఎత్తుంది ఈ పర్వతం కూడా. ఆ యోజనం ఎత్తుపైకి అందరం పోదామని చెప్పి కొంతమంది అందరూ రాలేకపోయినా కొంతమంది ఇక్కడే ఉండండి, కొంతమంది మాత్రం వెళతామని చెప్పి రాముడు, లక్ష్మణుడు, విభీషణుడు, సుగ్రీవుడు, ఆంజనేయ స్వామి, అంగదుడు మొదలైనటువంటి ప్రముఖులందరూ కూడా, ఇంకా కూడా చాలా మంది వస్తున్నారు అన్నమాట. కోట్ల మంది కింద ఉంటే లక్షల మంది ఆ కొండ ఎక్కుతున్నారు. ఆ కొండ మీదకు సువేలాచల పర్వతం మీదకు అధిరోహించి వెళ్ళారన్నమాట, ఆరోహణ చేశారు. ఆ పర్వతం మీదకు పోయిన తర్వాత చాలా సాయంకాల సమయం అయిపోయింది. సాయంకాల సమయం అయిపోయిన పాట సంధ్యావందనాది అనుష్ఠానాలన్నీ కూడా చేసుకున్నారు. సంధ్యావందనాది అనుష్ఠానాలన్నీ చేసుకుని ఈ యుద్ధాన్ని ఎలా నిర్వహించాలనే విషయాలను చర్చించుకుంటూ అనేక విధాలైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ జాగ్రత్తగా యుద్ధం చేయాలి, అనేక మంది ప్రాణాలు పోయేటట్టుంది. అదీగాక రాములు వారు చెప్తున్నాడు, ఇక్కడ జరిగేటువంటి అపశకునాలను మనం ఒకసారి గమనిస్తే చాలా మంది వానరులు, చాలా మంది రాక్షసులు కూడా మరణించేటువంటి సమయం కనపడుతుంది ఇక్కడ. అటువంటి దుశ్శకునాలన్నీ కూడా కనపడుతున్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా యుద్ధం చేయాలి అనుకుంటున్నారు. ఆ రాత్రంతా అక్కడ హాయిగా ప్రశాంతంగా ఉన్నారు. ఆ సువేలాచల పర్వతం మీద, అంటే సువేలాచలం అంటేనే పర్వతం, కానీ పర్వతం అన్నా అచలం అన్నా ఒకటే కదా, 2 సార్లు చెప్పాల్సిన అవసరం ఉందా అంటే అచలం అంటే కొంతమందికి అర్థం కాదు, అందువల్ల పర్వతం అని చెప్తున్నాం అనమాట. తర్వాత ఆ సువేలాచలం మీద నిద్ర చేశారు. నిద్ర చేయడం అంటే ఊరికే కూర్చొని నిద్ర ఎట్టబడుతుంది వాళ్ళకు, ఇంత యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళకు చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్నారు. వేకువజామైంది. వేకువజామయ్యి తెల్లవారబోతుందన్నమాట. తెల్లవారబోయేటప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, రావణాసురుడు ఉదయాన్నే లేచేసాడు. లేచేసి
ఆయన వేకోజావన్నే లేచి శివ పూజ అన్ని చేసుకుంటాడనమాట. వేకోజావన్నే లేచి ఆ శివ పూజ అంటే వీళ్ళు నిద్రపోకపోయినా రావణాసుడు నిద్రపోతాడు కదా, నిద్రపోయినాడు. వేకోజావన్నే లేచాడు. ఇక మనమంతా పకడ్బందీగా మొత్తం లంకనంతా రక్షణలో పెట్టేశాం కాబట్టి మనకి ఇబ్బంది లేదనుకున్నాడు. కానీ లోపల ఎక్కడో కొంచెం భయంగానే ఉంది, అధైర్యంగానే ఉంది. అయినా స్నానం చేసి శివపూజ చేసుకున్నాడు. శివపూజ చేసి సకలాలంకార శోభితుడై ఆ లంకా నగరంలో తన ప్రాసాదం యొక్క పైభాగానికి వచ్చాడు. పైభాగానికి వస్తే పైభాగం ఎలా ఉందయ్యా అంటే ఆ పైనుండేటువంటి ఆ ప్రాసాదము సహస్ర స్తంభాలతో నిర్మింపబడి ఉంది. అనేకమైన సహస్రము అంటే 1000 కాదు, అనేక స్తంభాలని అర్థం. అనేక స్తంభాలతో ఉండేటువంటి ఆ త్రికూట పర్వతం పైన, త్రికూట పర్వతం అంటే ఎంత ఉంటుందో తెలుసా? దాదాపు 30 యోజనాల ఎడల్పు ఉంటుంది. అది 100 యోజనాల పొడుగుంది. అంత పెద్ద పర్వతం అన్నమాట. అక్కడ ఆయన ఇల్లు కట్టుకోండేది. అక్కడికి ఎవరు పోలేరు. పోయినా మనపోటోళ్ళు అట్ట పోతే చూసి చచ్చిపోవడమే కానీ ఏం చేయలేము అన్నమాట. రామచంద్రమూర్తి ఎదుర్కొన్నాడంటే ఎంత సామర్థ్యం ఉందో ఆయనకి ఆలోచించండి. ఆ పర్వతం మీద ఆ లంకా నగరంలో తన యొక్క సౌధం పైభాగానికి వచ్చాడు. పైభాగంలో అంటే ఆ మందిరం అంతా కూడా సహస్ర స్తంభాలతో, బంగారు స్తంభాలతో నిర్మింపబడినటువంటి ఇల్లు అయింది. ఆ ఇంటి పైభాగానికి వచ్చాడంటే ఓపెన్ ప్లేస్లోకి వచ్చాడు అనమాట విహరించడానికి. ఎందుకు వచ్చాడు అంటే ఆ మిద్దె పైభాగం నుంచి మొన్న ఒకసారి వచ్చి చూశాడు కదా అందరినీ, సుఖసారణులతో పాటు వచ్చి ఈ వానర సైన్యం ఎలా ఉంది, ఏం చేస్తున్నారని అక్కడి నుంచి చూస్తే ఆయన కనపడుతుంది అనమాట. అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి వానర సైన్యాన్ని చూడటమే కాదు, ఈ రాక్షస సైన్యం కూడా సిద్ధంగా 4 వైపులా ఉన్నారా, 4 ద్వారాల దగ్గర అనేది కూడా ఆయనకు తెలుస్తుంది అనమాట. కిరీటాన్ని ధరించి ఉన్నాడు. శ్వేత ఛత్రాన్ని పట్టుకొని ఉన్నారు పక్కన సేవకులు. చల్లనైనటువంటి వింజామరలు వీస్తున్నారు ఆయనకు. తర్వాత రక్త చందనం అంటే ఎర్ర చందనం ఎక్కువగా ధరిస్తాడనమాట ఆయన. ఎర్ర చందనాన్ని ధరించి బొట్టు పెట్టుకొని ఉన్నాడు. శరీరం అంతా విభూతి రేఖలు ఉన్నాయి. చల్లనైనటువంటి పట్టు పీతాంబరాలు కట్టుకొని ఉన్నాడు ఆయన. పట్టు వస్త్రాలు ధరించున్నాడు. దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. దివ్యమాల్యాంబరాలన్నీ కూడా ధరించున్నాడు. అనేక ఆభరణాలతో శోభితుడైనటువంటి రావణుడు ఆ సౌధం యొక్క పైభాగం నుంచి పరిశీలిస్తూ ఉన్నాడు అనమాట అందరినీ. సువేలాచలం మీద ఉండేటువంటి సుగ్రీవుడికి రావణాసుడు కనపడ్డాడు. వీళ్ళు ఎత్తులో ఉన్నారు, వీళ్ళు కూడా పర్వతం మీద. ఆ చాలా దూరంలో ఉండేటువంటి ఆ త్రికూట పర్వతం యొక్క అంతఃపురంలో ఆయన యొక్క నగరం, ఆయన యొక్క ఇంటి పైభాగంలో ఈయన విహరిస్తూ కనపడ్డాడు. ఎప్పుడైతే ఆ రావణాసురుని చూశాడో సుగ్రీవుడు చూడగానే ఎంత కోపం వచ్చింది సుగ్రీవుడి కంటే, రాముడు, విభీషణుడు, లక్ష్మణుడితో కూడా చెప్పకుండా ఒక్క సింహనాదం చేసి ఇక్కడి నుంచి లంఘించి రావణాసురుడి ఇంటి మీద దూకాడు అనమాట. అంత బలం సుగ్రీవుడికి. కాంచనమాల ధరించున్నాడు. ఒళ్ళు మండిపోయింది. ఆ విధంగా ఆయనంతా అలంకారాలు చేసుకొని ఉంటే సీతాదేవిని తీసుకువచ్చి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఇట్లా చేస్తాడా వీడని చెప్పి ఎగిరి దూకి ఒకటే తన్ను తన్నాడు అనమాట. ఇంకేమి ఆలోచించేదిలే. ఆ రావణాసుడి యొక్క కిరీటం కింద పడిపోయింది. మామూలుగా మనం అంటుంటారు చూడు, నువ్వు ఈ విధంగా ఉంటే నిన్ను తలదన్నేవాడు వస్తాడు అంటారు చూడు. ఆ తలదన్నేవాడు అనేటువంటి ఇది సార్థకం చేశాడు ఇక్కడ. ఆ తలదంటే ఆయన కిరీటం పడిపోయింది కింద. వెంటనే ఆయన కళ్ళ తెలుపుకొని ఊహించని సంఘటన అన్నమాట ఇది. ప్రశాంతంగా మిద్ది మీదకి రావడం ఏంది, ఉన్నట్టుండి ఈ వానరుడు రావడం ఏందని చెప్పి వెంటనే ఆ సుగ్రీవుడు ఆ విధంగా ఆయన కిరీటాన్ని కింద పడిపోయేటట్టు చేసి నిలబడ్డాడు. నిలబడి, రావణ ఎవరనుకుంటున్నావురా, నేను సుగ్రీవుణ్ణి, వాలి యొక్క తమ్ముణ్ణి, శ్రీరామచంద్రమూర్తి యొక్క స్నేహితుణ్ణి. నువ్వు సీతను తీసుకుని వచ్చి
ఈ విధంగా విలాస పురుషుడు మాదిరి విహరిస్తున్నావా? నీకు మృత్యువు దగ్గర పడ్డది, కొద్ది క్షణాల్లోనే నువ్వు మరణిస్తావు నా చేతిలో అని చెప్పి ఎగిరి గుండె మీద తన్నాట. గుండెల మీద ఎప్పుడైతే తన్నాడో రావణాసురుడు కూడా సతలాయించుకున్నాడు. ఓహో వీడు సుగ్రీవుడు కదా అని చెప్పి వెంటనే ఆ పక్కనుండే వాళ్ళు పక్క వెళ్ళిపోయిన పాట వెంటనే సుగ్రీవుడి మెడ పట్టుకున్నాడు. మెడ పట్టుకొని అంటున్నాడు, నీ పేరు సుగ్రీవుడు. సుగ్రీవుడు అంటే మంచి గ్రీవం, కంఠం గల్లవాడని పేరు కదా, అసలు నీకు కంఠమే లేకుండా చేస్తాను చూడని చెప్పి సుగ్రీవుడి మీద దూకాడు. సుగ్రీవుడి మీద దూకి ఇప్పుడు ఆయుధాలు ఏం లేవు వాళ్ళ దగ్గర, మల్ల యుద్ధమే అన్నమాట. ఆ మల్ల యుద్ధం చేయడంలో వాళ్ళిద్దరూ ఆ సుగ్రీవ రావణులు భయంకరంగా కొట్టుకున్నారన్నమాట. రావణాసురుడిని చంపేసి రావాలని చెప్పి సుగ్రీవుని చంపేయాలని చెప్పి సుగ్రీవుని చంపేస్తే ఇంక అందరూ వెళ్ళిపోతారు కదా అని చెప్పి రావణాసురుడు ప్రధానమైనటువంటి కార్యకర్తలు ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారు అనమాట. ఆ కొట్టుకోవడంలో ఎలా యుద్ధం చేసుకున్నారయ్యా అంటే 2 ఏనుగుల వలె, 2 సింహముల వలె, 2 పర్వతముల వలె, 2 మేఘముల వలె వాళ్ళు విజృంభించి సింహనాదాలు చేసి కొట్టుకుంటుంటే దేవతలు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఇష్ట ప్రకార యుద్ధం చేశారు. యుద్ధం చేస్తే ఆఖరకు ఏం జరిగిందయ్యా అంటే ఆ యుద్ధంలో రావణాసురుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఆశ్చర్యమైన విషయం ఎందుకనో తెలుసా? ఈయన మెడలో ఆ కాంచనమాల ఉంది, సుగ్రీవుడి మెడలో. ఆ కాంచనమాల మహేంద్రుడి వరం వల్ల ఏంటంటే ఎటువంటి శక్తివంతుడైనా సరే వాడి శక్తిలో సగం వచ్చేస్తుంది. అందుకని క్రమక్రమంగా ఆ మాలను కానీ ధరించి యుద్ధం చేస్తూ ఉంటే క్రమక్రమంగా వీళ్ళకి శక్తి పెరిగిపోతుంటుంది, ఎదుటివాడి శక్తి తగ్గిపోతుంటుంది. ఆ కాంచనమాలను గౌరవించే రాముడు కూడా వాలి ఎదురుపోకుండా చెట్టు చాటు నుంచి బాణప్రయోగం చేయడానికి కారణం అన్నమాట. కాబట్టి ఆయన ఏం చేశాడంటే శక్తి తగ్గిపోతున్నది నాకు ఈ వానరుడి యొక్క చేతిలో, సుగ్రీవుడి యొక్క చేతిలో అని గ్రహించినటువంటి వాడి రావణాసురుడు మాయాయుద్ధానికి పూనుకున్నాడు. మాయాయుద్ధానికి ఎప్పుడైతే పూనుకున్నాడో ఆ మాయాయుద్ధం అనేటువంటిది సుగ్రీవుడి చేత కాదు. సుగ్రీవుడి చేత కాదంటే ఈ మాయాయుద్ధం ఎలా చేస్తాడంటే సుగ్రీవుడినే తన్మయం చెందేసి చంపేసే అవకాశాలు ఉన్నాయి. ఎలాగా అంటే అక్కడే సీతను సృష్టిస్తాడు, అక్కడనే రాముడిని సృష్టిస్తాడు, అక్కడే అనేక మంది రాములు వారు వస్తారు. ఏ రాముడు ఎవరో ఈయనకు తెలియదు, ఎవరిని కొట్టాలనో తెలియదు, ఎవరిని గౌరవించాలనో తెలియదు. అదే విధంగా ఎదురుగా హనుమంతుడు వచ్చేటట్టు చేస్తాడు. తర్వాత ఏమంటే జాంబవంతుడిని కల్పిస్తాడు. ఈ విధంగా ఆయన్ను అనేక విధాలుగా మభ్యపెట్టి ఆఖరికి చంపేస్తాడు అనమాట. అది సుగ్రీవుడికి తెలుసు. వీడు మాయాయుద్ధానికి పూనుకున్నాడు అనంగానే గట్టిగా పట్టుకొని బాగా కొట్టుకున్నారు. కొట్టుకున్న తర్వాత బలం తగ్గిపోతుందనగానే మాయాయుద్ధానికి పూనుకున్నాడని అర్థం చేసుకుని ఒక్క ఎదుటిన ఎగిరినటువంటి వాడే లంఘించి నేరుగా వచ్చి రాములు వారి దగ్గర వాలేసి వాళ్ళంతా గాయాలు, మొత్తం రక్తమయం. ఈ క్షణకాలంలో రాముడు ఆశ్చర్యపోయినాడు. ఏంది సుగ్రీవా నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి? రావణాసురుడిని చూడంగానే అలా పరిగెత్తి వెళ్ళిపోవచ్చా అంటే పోవచ్చా? నీకు ఏదన్నా జరగరానిది జరిగి ఉంటే నా పరిస్థితి ఏమిటి? నా ప్రాణ స్నేహితుడివి నువ్వు సుగ్రీవా. నీకు ఏదైనా జరగరానిది జరిగితే ఏం జరుగుతుందో తెలుసా? నాకు సీత కన్నా, లక్ష్మణుని కన్నా, అయోధ్య నగరానికన్నా, భరత శత్రుఘ్నుల కన్నా నువ్వే ముఖ్యం. ఆపదలో ఆదుకున్నటువంటి వాడివి నువ్వు. స్నేహితం అంటే అటువంటిది. అగ్నిసాక్షిగా స్నేహితం చేసుకున్న స్నేహితుడివి నువ్వు. ఏం జరిగుండేదో తెలుసా? నేను సీతను జనక మహారాజుకు అప్పచెప్పి, అయోధ్య నగరాన్ని భరతునికి అప్పచెప్పి, లక్ష్మణ శత్రుఘ్నులను ఆ రాజ్యంలోనే ఉండి భరతుని సేవ చేసుకోమని చెప్పి నేను ప్రాణత్యాగం చేసి ఉండేవాడిని. నీకేమన్నా జరుగుంటే, నువ్వు ఉంటేనే నేను ఉంటాను కానీ నువ్వు లేకపోతే నేను ఉండను సుగ్రీవా అని చెప్పి అన్నాడు. అప్పుడు సుగ్రీవుడిని రాముడు కౌగిలించుకుంటే రాముడు కూడా సుగ్రీవుణ్ణి, రామసుగ్రీవులు ఇద్దరు కౌగిలించుకున్నారు. అప్పుడు వాళ్ళ స్నేహితం అటువంటిది. అప్పుడు సుగ్రీవుడు చెప్పాడు, రామా
నేను రావణాసురుని చూడంగానే నాకు ఒళ్ళు తెలియలేదు. వాడంత దుర్మార్గం చేసి నిన్ను ఇంత బాధ పెట్టాడు కదా, నువ్వింత బాధ నీకింత బాధ కలగడానికి కారణం వాడు కదా అని చెప్పి నేను ఆవేశంతో వెళ్ళిపోయినాను అని చెప్పాడు. అది స్నేహిత భావం. ఏమంటే స్నేహితుడికి కష్టం కలిగితే తనకు కలిగినట్టుండాలి, దాన్ని స్నేహితం అంటారు. స్నేహితుడికి ఐశ్వర్యం కలిగితే తనకు కలిగినట్టుగా భావించాలి, స్నేహితుడికి కష్టం కలిగితే తనకు కష్టం కలిగినట్టుగా భావించాలి, దాన్నే స్నేహితం అంటారు. కాబట్టి నువ్వు కష్టపడుతూ ఉండేటువంటి కష్టాన్ని చూడలేక నిన్నింత బాధ పెట్టినటువంటి దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు నా కంటపడగానే నేను నీతో చెప్పకుండా వెళ్ళిపోయినాను వాడిని చంపాలని చెప్పి అన్నాడు. అప్పుడు రాముడు, నాయన సుగ్రీవ ఆవేశం వద్దు, మనం చంపదాం రావణాసురుడిని, నేను చంపాలని ప్రయత్నం చేసి ప్రతిజ్ఞ చేసి ఉన్నాను కదా, నువ్వు చంపేస్తే ఎట్లా, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పి ఆ సుగ్రీవుణ్ణి సముదాయించి విశేషంగా ఆ సుగ్రీవుణ్ణి శాంతపరిచి ఆమెను ఏం చేశాడంటే అప్పుడు లక్ష్మణ స్వామిని పిలిచాడు. లక్ష్మణ, ఇక యుద్ధానికి సుగ్రీవుడు నాంది పలికాడు, ఇక మనం యుద్ధానికి సిద్ధం అవ్వాలి, ఇంకా ఆలస్యం చేస్తే సుగ్రీవుడే పోయి రావణాసురుడిని చంపేసేటట్టున్నాడు, కాబట్టి ఇక మనం అవకాశం ఇవ్వకూడదు, కాబట్టి మనం యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పి అందరితో చెప్పి ఆ లక్ష్మణ స్వామి వాళ్ళందరూ కూడా ఆ సువేల పర్వతం దగ్గర నుంచి దిగడానికి ప్రారంభించారు. అంటే రాత్రంతా అక్కడ ఉన్నారు కదా, ఉదయాన్నే దిగడానికి ప్రారంభించి ఆ క్రిందకి వస్తున్నారు. క్రిందకి వచ్చేటప్పుడు ఆయన ఏం చేశాడంటే అందరికీ ఎవరెవరు ఏ విధంగా యుద్ధం చేయాలి, ఏ ఏ వర్గాలుగా ఏర్పడాలి, ఎవరు ఏ విధంగా ఉండాలని చెప్తూ దిగుతున్నాడు అన్నమాట, మాట్లాడుతూ దిగుతున్నారు. దిగిన తర్వాత ఏం చెప్పాడంటే, లక్ష్మణ, మనకు అనేక దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి, ఈ దుర్నిమిత్తాల వల్ల ఏమవుతుందంటే అనేక మంది వానరులు కూడా మరణించేటువంటి అవకాశం కనపడుతుంది. యుద్ధం కాబట్టి తప్పదు, రావణుడి బలం కూడా తీవ్రంగానే ఉంది. అయినా మనం భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఈ విజయాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఉండేటువంటి వానరులు కొంతమంది సువేలాచలం మీద ఉన్నారు, కొంతమంది రావణుడి యొక్క నందనోద్యానాలు ఆ ఉద్యానవన ప్రాంతాలంతా సంచరిస్తున్నారు అన్నమాట. ఇంకా ఎవరు ఎట్టంటే అట్ట పోవడానికి లేదు, ఒక నియమం ప్రకారం వెళ్ళాలి అని ఒక నియమాన్ని పెట్టాడు రాముడు. పర్వతాన్ని దిగేశారు, సువేలాచలాన్ని దిగేసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు ఎలాగయ్యా అంటే, ఈ 4 వైపులా ఉండేటువంటి వాళ్ళని నిర్ణయించాం కదా, తూర్పు వైపున నీలుడిని మన సర్వసేనాధిపతిని పెడుతున్నాం కదా, సర్వసేనాధిపతి మైంద ద్వివిధులను ప్రధానంగా తీసుకోవాలి. మైంద ద్వివిధులు అంటే అశ్విని దేవతల యొక్క కుమారులు అన్నమాట. మైంద ద్వివిధులను సహాయంగా తీసుకుని 1,00,00,000 మందిని ప్రధాన వానరులు తీసుకుని తూర్పు ద్వారాన్ని ముట్టడించాలి. అంగదుడేమంటే వృషభ, గవాక్ష, గవయులను తీసుకుని ప్రధానంగా ఆయన 1,00,00,000 మంది వానరులు తీసుకుని ప్రధానమైనటువంటి వాళ్ళను దక్షిణ ద్వారాన్ని ముట్టడించాలి. హనుమంతుడు ప్రమాది, ప్రఖసుడు అనే వాళ్ళను ప్రధానంగా తీసుకుని 1,00,00,000 మంది మహాబలాఢ్యులైన వానరులు తీసుకుని పశ్చిమ ద్వారాన్ని ముట్టడించాలి. ఇంకా ముట్టడించడమే, ప్రారంభమే యుద్ధం అన్నమాట. ఈ ఉత్తర ద్వారం దగ్గర నేను లక్ష్మణ నీ సహాయంతో అనేక మంది వానరులు తీసుకుని ఉత్తర ద్వారాన్ని ముట్టడించాలి. ఇంకా ఎవరి భాగం వాళ్ళది, ఎవరి యుద్ధం వాళ్ళది, ఎవరి పార్టీకి వాళ్ళు యుద్ధం చేయాలి. ఇంకా మనం ఒకరొకరం కలుసుకోవాలంటే చాలా దూరంలో ఉంటాం మనం అని చెప్పాడు. అప్పుడు సుగ్రీవుడు ఏం చేయాలంటే, ఉత్తర ద్వారానికి ఆంజనేయ స్వామి పశ్చిమ ద్వారంలో ఉంటాడు కదా, పశ్చిమ ద్వారంలో ఆంజనేయుడు ఉంటాడు, ఉత్తర ద్వారంలో నేనుంటాను. మా ఇద్దరికి దగ్గరగా అంటే అవసరమైతే నా వైపుకి వచ్చేటట్టు, లేకపోతే ఆంజనేయ స్వామి వైపుకి పోయేటట్టు, అంటే ఆ వైపు ఉండేటువంటి తూర్పు దక్షిణ ద్వారాల్లో ఉండే వాళ్ళందరూ
కొంతమంది రాక్షసులైతే ఇక్కడ ఉత్తర ద్వారంలో రావణుడు ఉన్నాడు, పశ్చిమ ద్వారంలో రావణాసుడి కొడుకైన ఇంద్రజిత్తు ఉన్నాడు. వీళ్ళిద్దరికీ మధ్యలో 36,000 కోట్ల మంది వానరులతో సుగ్రీవుడు ఉండాలని చెప్పాడు. ఏమంటే ఈ సుగ్రీవుడు అవసరమైతే ఉత్తరంగా వస్తే రాముడికి సహాయం, కొంచెం అట్టపోతే ఆంజనేయ స్వామికి సహాయం, ఇద్దరికీ సహాయం చేస్తూ మన సుగ్రీవుడు ఉండాలి అని చెప్పి నిర్ణయం చేసుకున్నారు. తర్వాత ఇదంతా అయిపోయింది. సుషేణుడు అని ఉన్నాడు. సుషేణుడు అనేటువంటి ఆయన వైద్యుడు అనమాట, అంటే డాక్టర్ ఉండాలి కదా మనకు. ఈ సుషేణుడు అనే ఆయన ఎక్కడ ఉండాలి అంటే ఒక చోట ఉండకూడదు, రౌండ్ తిరుగుతూ ఉండాలి. అంటే అన్ని ద్వారాల దగ్గర ఉండే ప్రజలకు ఈయన కనపడుతూ ఉండాలి, అందుబాటులో ఉండాలి. ఏమంటే ఎక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి వైద్యం చేసేదానికి ఈ సుషేణుడు తిరుగుతుండాలి. ఆయనకి సహాయంగా చాలా మంది ఉంటారు. ఒక సుషేణుడు అంటే ఒక్కడే తిరుగుతుంటాడు అనమాట. ఆయనకు 1 కోటో 2 కోట్ల మంది జనం ఉంటారనమాట. ఈ ఎక్కడ ఎవరైనా ఏదన్నా దెబ్బ తగిలితే వాళ్ళకి బాగు చేసేదానికి ఈ సుషేణుడు తిరుగుతుండాలి అని నిర్ణయించారు. నిర్ణయించిన తర్వాత విభీషణుడిని ఒక అనుమతి అడిగాడు రాములు వారు. రాములు వారు ఎంత మంచోడో చూడండి. విభీషణుడి ఛాయ్ చూసి, విభీషణ, యుద్ధానికి సిద్ధమైనాము, ఇక యుద్ధం జరగబోతుంది, చంపబడేవాడు ఎవరు? మీ అన్నయ్య కదా. నీకు రక్త సంబంధం అనేది ఒకటి ఉంటుంది కదా, ఒక విధమైన బాధ కూడా ఉంటుంది, నాకు తెలుసు. రక్త సంబంధం అంటే అన్నదమ్ములంటే ఎలా ఉంటారు అనేటువంటి విషయం నాకు బాగా తెలుసు. ఎంత ప్రేమాభిమానాలు ఉంటాయో నాకు తెలుసు. నీవు అనుమతిస్తే అంగదుణ్ణి రాయబారిగా పంపిస్తాము. ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. ఏమంటే ఇప్పటికైనా నాకు యుద్ధం చేయాలనేటువంటి ఆలోచన లేదు, లంకానగరాన్ని ధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఆఖరి ప్రయత్నంగా నీవు అనుమతిస్తే ప్రయత్నం చేస్తావా అన్నాడు రాముడు. చూడండి, విభీషణుడు సరేనన్నాడు. అక్కడ కొన్ని మాటలు చెప్తాడు మా దూత విభీషణ, దానికి నీకు సమ్మతమేనా అని అడిగాడు. అందుకు అడిగాడు అనమాట. ఏమంటే రాములు వారు ఏం పంపిస్తున్నాడంటే, రావణ నిన్ను సంహరించి విభీషణుడికి రాజ్య పట్టాభిషేకం చేస్తాను అనే మాట మేము అక్కడ వాడుకోవచ్చా అని అడిగాడు. అది విభీషణుడికి చాలా బాధాకరమైన మాట కదా. వాళ్ళ అన్న దగ్గరికి పోయి, మీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, మీ తమ్ముడికి రాజ్య పట్టాభిషేకం చేస్తానంటే ఎవరు ఎంత దుర్మార్గుడు రా వీడి చేశాడని బాధపడచ్చు. ఆ మాట నీకు నచ్చకపోవచ్చు విభీషణ. అక్కడికి పోయినప్పుడు వీళ్ళు ఈ మాట మాట్లాడతారు, ఏమన్నా ఇబ్బందా నీకు ఏమన్నా మాట్లాడితే అంటే, అప్పుడు విభీషణుడు ఏం చెప్పాడంటే, రామ, నీ పాద పద్మాలు నేను ఆశ్రయించాను, నాకు ఇంక దేంతో సంబంధం లేదు. నేను లంకానగరంలో సకల బంధాలు తెంచుకుని వచ్చేశాను. మీ పాదములే నాకు శరణ్యము. మీరు ఏది చేసినా సిద్ధమే, మీరు ఏం చేసినా నా మంచికే చేస్తారు. కాబట్టి మీ నిర్ణయాన్ని నేను ఎదురు చెప్పను, మీకు ఎలా తోస్తే అలా చేయండి, దానికి నేను ఏమీ మీకు ఎదురు చెప్పేది లేదని చెప్పి అన్నాడు. అన్న తర్వాత అప్పుడేం చేశాడంటే, ఆ అంగదుడితో చెప్పాడు, అంగద, ఒక్కసారి ఇంక నువ్వు దక్షిణ ద్వారానికి కదా వెళుతున్నావు, మన సైన్యాన్నంతా పోనిండి. 1,000,000,000,000 4 చెప్పారు కదా, అది ఊరికే లెక్క చెప్పాడంతే. ఏమంటే కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు, వాళ్ళలో ముఖ్యులుగా 1,00,00,000 మందిని పెట్టుకో, వాళ్ళ వెనక చాలా మంది ఉంటారు అని చెప్పాడు అనమాట. తర్వాత వెళుతున్నాం కదా, ఒకసారి రావణాసుడితో కలిసి వస్తావా అని చెప్పి అన్నాడు. ఇందాక ఈయన పోయిచ్చాడు, ఎవరు? సుగ్రీవుడు. ఇప్పుడు అంగదుడు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాడు. అంటే అంగదుడు చాలా సార్లు పోయి ఉన్నాడు లంకానగరానికి వాళ్ళ నాయన ఉన్నప్పుడు, కానీ శాపం వచ్చినందువల్ల పోలేదన్నమాట. నేను పోయి వస్తాను, నాకేం అభ్యంతరం లేదు అని చెప్పాడు. అప్పుడు అంగద రాయబారం అన్నమాట. అంగద రాయబారం అంటే ఎట్లా చేశాడయ్యా అంగదుడు రాయబారానికంటే, నేరుగా ఆంజనేయ స్వామి పోయినట్టు బోనిస్తే బంధించేసి కట్టేసి జైల్లో పెడతారు, ఇంకెవరు వదలరు అనమాట. ఇంకా అక్కడ రెడీగా సిద్ధంగా ఉన్నారు.
అందుకని ఈయన ఏం చేశాడు, అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. నేను రాయబారానికి నేరుగా పోతాను, ప్రధాన ద్వారం గుండా ప్రవేశించి గదాదండాన్ని ధరించిపోతానంటే పోనీరనమాట. వాళ్ళు నాలుగు పక్కల తీవ్రమైన కట్టుదిట్టాలు ఉన్నారు. రావణాసురుడు ఏమన్నా ఒకసారి పైకి వస్తాడని చూస్తున్నాడు అనమాట. ఈ రావణాసురుడు కర్మజాలకినో ఏందో అప్పుడప్పుడు పైకి వస్తాడు అనమాట. ఏమంటే లోపల నిద్ర పట్టక పైన ఏం చేస్తున్నారని చూడడానికి వస్తాడు. అదొక అలవాటు ఈ రావణాసురుడికి. వీళ్ళు ఈ మాటలు మాట్లాడుకునేటప్పుడు అప్పుడే వచ్చాడు రావణాసురుడు పైకి. రావణాసురుడు రాగానే ఈయన ఏం చేశాడంటే అక్కడ కూడా ఆ పెద్ద గోపురం ఒకటి ఉందన్నమాట. రావణాసురుడి ఇల్లు ఎలా ఉంటుందంటే మీరు ఊహించుకుంటే ఒక దేవాలయ శిఖరం అనుకోండి, దేవాలయ శిఖరం ఉంటుంది. అప్పుడు నిర్మాణాలన్నీ అలాగే ఉండేది. పుష్పక విమానం కూడా చదరంగా ఉండదు, ఒక గోపురం మాదిరి ఉంటుంది. అందుకనే విమాన గోపురం అంటుంటారు. విమానం అంటే గోపురాకారంలో ఉంటాయన్నమాట. అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఒక శిఖరం ఉన్నది, ఆ శిఖరానికి ముందంతా కూడా స్లాబ్ మాదిరి ఉంది, దాని మీదకి వస్తాడనమాట. ఈయన దాని మీద నుంచి చూస్తూ ఉంటాడు. ఈయన ఏం చేశాడంటే అప్పుడు నిర్మాణాలు ఆ విధంగా ఉంటాయి. ఆ అంగదుడు ఒక్కసారి రామాజ్ఞ తీసుకుని రాముల వారికి నమస్కారం చేసి రామునికి ప్రదక్షిణం చేసి అష్టాంగ నమస్కారం చేసినటువంటి వాడై రాయబారానికి వెళ్ళి వస్తానని చెప్పి ఒక్కసారి లంఘించి రావణాసురుడి గృహ శిఖరం మీద కూర్చున్నాడు. కూర్చొని చూశాడు. చూసి ఏం చేయలే పాపం, రాయబారి కదా, నేరుగా ఎగిరి మళ్ళీ దూకాడు. అంటే వానరులు కదా. దూకిన తర్వాత రావణాసురుడు ఎదాళం వచ్చాడు. రావణాసురుడు ఎదురుగా వస్తే రావణాసురుడు ఏం చేశాడంటే ఆ ప్రాంతంలో సభ చేసి ఉన్నాడు అనమాట. మామూలు సభ కాదు, ఎత్తులో ఉండి శిఖరం పక్కన ఉండేటువంటి ఆ ప్రాంతంలో అందరూ కూర్చొని మనం మామూలుగా యుద్ధం ప్రారంభించినా ఏదన్నా జరుగుతున్నా ఏం జరుగుతుంది ఏంటి అని ఆలోచించి కూర్చొని దానికి ఎక్కడంటే అక్కడ ఏర్పాట్లు చేసుకుంటాం కదా. అట్టా పైభాగంలో చల్లగా ఉంటే అందరినీ చూస్తూ అక్కడ సభా మండపం మాదిరి ఏర్పరచుకొని కొంతమంది రాక్షసులతో మాట్లాడుతున్నాడు. ఈయన పోయి ఆ శిఖరం మీద దూకి శిఖరం మీద నుంచి మళ్ళీ క్రిందకు దూకి రావణాసురుడు మాట్లాడే దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నిలబడంగానే ఎవరు నువ్వు అన్నాడు. ఎవరు నువ్వు అనగానే నేను వాలి యొక్క పుత్రుణ్ణి, రామచంద్రమూర్తి యొక్క దాసుణ్ణి, రాముడి యొక్క దూతను అని చెప్పి చెప్పడం మొదలు పెట్టాడు. ఏం మొదలు పెట్టాడంటే, రాముడంటే ఎవరనుకుంటున్నావు? నీకు రాముడంటే దశరథ మహారాజు కొడుకు అని చెప్పి సీతాదేవి భర్తని ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లే, నీకన్నీ తెలుసు. ఇప్పుడు చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే లంకా నగరాన్నంతా కూడా మేము ముట్టడించేసి ఉన్నాము, ఆఖరిసారిగా చెప్పడానికి వచ్చాను. నీవు మర్యాదగా సీతను గాని సమర్పిస్తే రాముడు ప్రాణాలతో వదులుతాడు నిన్ను. అట్లా ఆఖరి అవకాశాన్ని ఇవ్వడానికి మా రాముడు పంపించాడు. నీవు మనసు మార్చుకొని ప్రాణాల మీద ఆశగానుంటే నువ్వు సీతను గాని సమర్పించేస్తే నీ రాజ్యాన్ని నీకే వదిలేసి పోతాము, లేకపోతే నిన్ను సర్వనాశనం చేసి నిన్ను సబాంధవంగా నాశనం చేసి నిన్ను ముక్కలుగా నరికి ఈ నీ మాంస ఖండాలన్నీ కూడా గ్రద్దలు కాకులు తినేటట్టుగా చేసి ఈ లంకా సామ్రాజ్యాన్ని మొత్తం విభీషణుడికి పట్టాభిషేకం చేసి సీతను తీసుకుని వెళ్తానని చెప్పి హెచ్చరించమన్నాడు మా రాముడు అని చెప్పాడు. కొంచెం గట్టుగానే చెప్పాడు అనమాట. ఒళ్ళు మండిపోయింది రావణాసుడికి. మామూలుగా మాట్లాడితేనే కోపం, ఈయనంత దబాయించి మాట్లాడేటికి అందులో తన అక్షయ కుమారుని అప్పుడు చిన్నప్పుడు కొట్టున్నాడు కోపం కూడా ఉందన్నమాట. ఆ కోపాలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఒరే వాలిపుత్ర నువ్వట్రా మాట్లాడేది అని చెప్పి నలుగురు మహాకాయులైనటువంటి రాక్షసుల్ని పిలిచి వాడిని చంపేయండి ముందు అన్నాడు. వాడిని పట్టుకొని చంపేయండి అంగదుడిని అన్నాడు, గట్టిగా ఆదేశించాడు. ఆ రాక్షసులు వచ్చి అంగదుడిని పట్టుకున్నారు. నలుగురు పట్టుకున్నారు. ఈ తట్టిద్దరు ఆ తట్టిద్దరు. అంగదుడు ఎంత బలవంతుడంటే కొన్ని అలవాట్లు వంశపారంపర్యంగా వస్తాయంటారు. ఆ వంశపారంపర్యంగా ఒక అలవాటు వచ్చింది అంగదుడికి. ఏంటంటే వీళ్ళిద్దరిని సంకల్లో ఇరికించుకుని పైకి ఎగిరాడు అనమాట.
వాలి కూడా రావణాసురుడిని అట్టే ఇరికించుకొని 4 సముద్రాలు తిప్పున్నాడు. పైకి పోయి వదిలేశాడంటే ఇంకేం చేయలే. వాళ్ళు నేరుగా వచ్చి కింద పడిపోయినారు. ఆ కింద పడి పట్టం వాళ్ళ నలుగురికి తలకాయలు పగిలిపోయినాయి అనమాట. అంటే ఆయన వదలుతాడని వీళ్ళు ఊహించే లోపల వదిలేశాడు, తోసేశాడు గట్టిగా. రావణాసుడు ఎదురుగానే ఆ 4 రాక్షసులు చనిపోయినారు. వెంటనే ఆ శిఖరం మీదకి ఎగిరాడు. శిఖరం మీదకి ఎగిరి ఒకటే తను తన్నాడు కాలుతో. శిఖరం మొత్తం ఇరిగి పడిపోయిందట. ఆ శిఖరాన్ని విరిచేసి, ఎప్పటికైనా నువ్వు మర్యాదగా సంధి చేసుకుంటావా, చేసుకోవా అంటే రావణాసుడు ఇంకా కోపం వచ్చేసి కోపంగా చూశాడు. ఓహో, నీవింత కోపంగా చూడాల్సిన అవసరం లేదు, నీవు అత్యంత త్వరలో సర్వనాశనం అయిపోతావు చూడు మా చేతులు అని చెప్పి అంగదుడు, అంటే రాయబారం చేయడం ఆయనకి ఇష్టంలే, చంపేయడమే ఇష్టం అనమాట అని చెప్పేసేసి ఒక్క ఎగురును వచ్చేసేసి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి, ఆయనకు మనం ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, రావణాసురుడు మహానుభావుడు చావుకు దగ్గర పడి ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు రామచంద్ర, యుద్ధమే శరణ్యం అని చెప్పాడు. యువరాజు అందులో అంగదుడు. అప్పుడు విభీషణుడు కూడా వింటున్నాడు. విభీషణుడు కూడా వింటూ, దూతగా పోతే ఆంజనేయ స్వామి పోయినప్పుడు చంపబోయినాడు, ఇప్పుడు అంగదుడు పోయినప్పుడు కూడా సంహరించాలని ప్రయత్నం చేశాడంటే ఎంత దుర్మార్గంలో ఉన్నాడు ఈ రావణుడు. రామ, ఇక మీరు యుద్ధాన్ని ప్రారంభించండి అన్నాడు. అప్పుడు వెంటనే ఇంకా రామచంద్రమూర్తి సకల సైన్యాలకు కూడా యుద్ధ సన్నద్ధులుగా అమ్మని చెప్పి ఆజ్ఞించేసి సుగ్రీవుడితో చెప్పాడు. వెంటనే సుగ్రీవుడు కూడా, సుగ్రీవాజ్ఞ అంటే వానర సైన్యానికంతా కూడా రాదు సుగ్రీవుడు కాబట్టి సుగ్రీవుడు కూడా ఆజ్ఞ ఇచ్చాడు రామచంద్రమూర్తి అనుమతితో. విభీషణుడి అనుమతి కూడా తీసుకున్నాడు రాముడు యుద్ధానికి సిద్ధమని. విభీషణుడు కూడా ఇక యుద్ధమే శరణ్యము, ఇక వీళ్ళు ఎవరు చెప్పినా వినరని చెప్పిన తర్వాత అప్పుడు ఈ వానర సైన్యం అంతా కూడా జయ జయ ధ్వానాలు చేస్తూ ఆ రామచంద్రమూర్తిని స్తోత్రం చేస్తూ ఆ రామచంద్రమూర్తి యొక్క నామాన్ని స్మరిస్తూ ఆ కోట్ల మంది ఉండేటువంటి ఆ వానరులు, వెల్లువలైనటువంటి ఆ వానర సమూహం అంతా కూడా ఆ లంకా నగర త్రికూట పర్వతం చుట్టూ కూడా ఒక భయంకరమైనటువంటి సునామీ అల వచ్చినట్టుగా ఈ వానరులందరూ కూడా చుట్టూ వచ్చేసారు. చుట్టూ వచ్చేసి అంటే లంకా నగరాన్ని చుట్టూ ముట్టడించేశారు. ముట్టడించేసి తూర్పు ద్వారంలో ఆ యొక్క నీలుడు ప్రకాశిస్తున్నాడు, పర్వతాకారుడైనటువంటి నీలుడు. దక్షిణ పక్క అంగదుడు, మహానుభావుడు అంగదుడు, 7 తాటి చెట్ల పొడుగుండేటువంటి అంగదుడు ప్రకాశిస్తున్నాడు. ఈ వైపు పశ్చిమ వైపు ఆంజనేయ స్వామి, ఉత్తరం వైపు రామ లక్ష్మణులు ప్రకాశిస్తున్నారు, వాయవ్యం వైపు సుగ్రీవుడు ప్రకాశిస్తున్నాడు. ఈ విధంగా అందరూ విజృంభించి సింహనాదాలు చేస్తూ ఆ లంకా నగరాన్ని అలా ముట్టడించారు. రావణాసురుడు ఈ పరిస్థితినంతా కూడా పైనుంచి గమనించినటువంటి వాడై, ఇక యుద్ధానికి అందరూ కూడా సన్నద్ధులు కాండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడై, రావణాసురుడు కూడా బయలుదేరి హుటాహుటిగా నేరుగా ఉత్తర ద్వారం దగ్గరికి వచ్చేశాడు. ఈ యొక్క ప్రహస్తుడు ఈ వైపు వచ్చాడు. ఈ విరూపాక్షులు మొదలైనటువంటి వాళ్ళందరూ మధ్యలో, అంటే నగర మధ్యాన్ని కాపలా కాయడానికి ఉన్నాడు. ఇంద్రజిత్తు, మహోదరుడు, మహాపార్షుడు దక్షిణ ద్వారం దగ్గరికి వచ్చారు. ఇంద్రజిత్తు ఆ పశ్చిమ ద్వారం దగ్గర ఉన్నారు. ఎలా చేస్తున్నారయ్యా యుద్ధం అంటే ఆ 4 ద్వారాలు మూసేశారు. పైన ఆ ప్రాకారం మీదంతా కూడా రాక్షస సమూహాలు నిలబడిపోయి ఒక్క వానరుడు కూడా లంకలో ప్రవేశించకూడదు. మొత్తం ఆ లంకా నగర ప్రాకారం బయటనే చంపేయాలందరినీ అని చెప్పి ఏర్పాటు అన్నమాట. అప్పుడు ఆ ద్వారాలు మూసేసినటువంటి వాళ్ళై ఆ ప్రాకారం బయట, ఆ ప్రాకారం దగ్గర నుంచి లోపలికి రానియకుండా వీళ్ళందరూ కూడా 4 వైపులా నిలబడి ఉన్నారు. యుద్ధం ప్రారంభం కాబోతున్నది. దేవతలందరూ కూడా ఆకాశంలో వచ్చేసి ఉన్నారు.
ఆకాశంలోకి వచ్చేసినటువంటి ఆ దేవతలందరూ కూడా ఈ రామ రావణ యుద్ధం ఎలా ప్రారంభమవుతుంది, ముందు తూర్పు ద్వారం దగ్గర అవుతుందా, ఉత్తరం అవుతుందా, దక్షిణమా, పశ్చిమమా, ఎవరు ముందు ఉపక్రమిస్తారు, ముందు ఎవరు ప్రారంభిస్తారు, ఎలా జరుగుతుందని చెప్పి ఉత్కంఠతతో దేవతలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆ యుద్ధం ఎలా ప్రారంభమవుతుందనే విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.